సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయంబు పండించు. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయంబు పండించు. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. క్రీస్తునందు ప్రియ సంగమా, టీవీ ప్రేక్షకులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఆదివారంలో మనం ఈ విధంగా కలుసుకొని ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యాన నిమిత్తం 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దాంట్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క ఓటమిని మనము చూస్తూ ఉంటాం. చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజలకు ఫిలిష్తీయులకు తరచుగా యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులను జయిస్తూ ఉన్నారు. ఎందువల్ల జరుగుతూ ఉందంటే, దేవుడు చెప్పిన విధంగా ఫిలిష్తీయులను ఇశ్రాయేలు దేశంలో నుండి తరిమేవేళ ఇశ్రాయేలు ప్రజలు ఉంచుకున్నారు. వీరు ఉంచుకున్నారు కాబట్టి వీరు పక్కలో బల్లెము వలె ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వస్తూ ఉన్నారు మాటి మాటికి. ఈ విధంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో కూడా చాలామంది హతులైపోతూ ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు జయమునిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ఎబెనేజరు అనే ఆ స్థలమునకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు దిగారు. అఫేకులో ఫిలిష్తీయులు ఉన్నారు. ఇక యుద్ధం జరగబోద్ది కొన్ని క్షణాలలో, కొన్ని గంటలలో. ఇశ్రాయేలు ప్రజలు అనుకుని ఉండొచ్చు, మేము ఎబెనేజరులో దిగాం. ఎబెనేజరు అనగా సహాయపు రాయి అని అర్థం. మాకు సహాయముగా దేవుడు మాతో ఉన్నాడు, మాకు భయము లేదు అనుకుని ఉండవచ్చు. సహాయపు రాయి దగ్గర మేము ఉన్నాం, సహాయపు రాయి వద్ద ఉన్నాం కాబట్టి మాకు సహాయం దొరుకుతుంది అనుకొని ఆలోచించుండవచ్చు ఇశ్రాయేలు ప్రజలు, సంతోషించుండవచ్చు ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, ఈనాడు క్రైస్తవులు కూడా అది అనుకుంటూ ఉంటారు. మేము సంఘములో ఉన్నాం, క్రీస్తు పేరు పెట్టబడి ఉన్నాం, మాకు అపజయము రాదు, మా జీవితములలో ఓటమి రాదు అని సంతోషించేవారు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఓటమి చెందిన తర్వాత కృంగుదలతో ఉంటారు. ఎందువలన ఓటమి చెందామనేది సమీక్షించుకోరు చాలామంది క్రైస్తవులు. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎబెనేజరులో దిగిన తర్వాత ఆనందించి ఉండవచ్చు, మాకు సహాయపు రాయి, లేకపోతే క్రీస్తే ఆ బండ అంటాడు పౌలు. ఆ బండ అయిన క్రీస్తు వీరితో నడిపిస్తూ ఉన్నాడు.
నడిపించాడు, ఇప్పుడు కూడా మమ్మల్ని విజయ పదములో నడిపిస్తాడని చెప్పని ఇశ్రాయేలు ప్రజలు కలలు కనవచ్చు. ఎందుకంటే సహాయపు రాయి వద్ద మనం ఉన్నాం కాబట్టి అని. కానీ కొద్ది గంటలలోనే వీరు ఓటమి చెందారు. 4,000 మంది హతులైపోయారు. ఇశ్రాయేలు ప్రజలలో 4,000 మంది హతులైపోయారు. ఈ హతులైపోయిన తరువాత వీరు భయభ్రాంతులకు గురై పాలెములోనికి ప్రవేశించారు. భయపడుతూ పాలెములోనికి ప్రవేశించారు. చూడండి, ఈనాడు క్రైస్తవులు కూడా క్రీస్తు పేరు పెట్టుకొని క్రీస్తుకు అయిష్టంగా జీవించి, క్రీస్తు ప్రభువునకు అవిధేయులుగా జీవించి, వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వారి కుటుంబ జీవితంలో కావచ్చు, వారి సమాజ జీవితంలో కావచ్చు, లేకపోతే సంఘ జీవితంలో కావచ్చు, ఓటమి చెందుతూ ఉన్నారు. ఓటమి చెందినప్పుడు వారు వారిని పరీక్షించుకోరు, వారు వారిని విమర్శించుకున్నారు. వీరేం చేస్తున్నారంటే పరిగెత్తుతూ వీరు ఆ పాలెములోనికి వెళ్ళారు. ఆ పాలెములోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలు కూడారు. ఎందుకు 4,000 మంది హతులైపోయారు? మనం ఉన్నది సహాయపు రాయి మీదే కదా, సహాయపు రాయి వద్ద చేరి యుద్ధం చేసాం కదా, ఇన్నిసార్లు మనము విజయపదంలో నడిచాము కదా, ఎందుకు ఈ కార్యము జరిగింది, 4,000 మంది హతులయ్యారు అని వీరు ఆలోచించి వీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనుకున్నారంటే, మనము సహాయపు రాయి వద్ద ఉన్నాం కాబట్టి, కానీ మన మధ్యలో నిబంధన మందసము లేదు, నిబంధన మందసము లేదనుకొని నిబంధన మందసమును తీసుకురావాలని వీళ్ళు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. చూడండి ఏ విధంగా ఉన్నారు. అపజయం వచ్చినప్పుడు, ఒక ఓటమి చూచినప్పుడు, సమీక్షించుకునేటప్పుడు దేవుని చిత్తములో మనం విమర్శ చేసుకోవాలి. దేవుని చిత్తములో మనం నడుస్తూ సమీక్ష చేసుకోవాలి. దేవునితో కలిసి మనం సమీక్ష చేయాలి. దేవుని చిత్తాన్ని అడగాలి. ప్రభువా, ఈ ఓటమి నా జీవితంలో ఎందుకు వచ్చింది? ఈ ఓటమి రావడానికి కారణం నా అవిధేయత ఏంది, నా పాపం ఏమింది అని మనం అడగవలసింది. పోనిచ్చి వీరి పెద్దలందరూ కలిసి మాట్లాడుకొని, ఈ పెద్దలు దేవుని చిత్త ప్రకారము చేయక మందసాన్ని తీసుకొద్దాం. దావీదు మహారాజుని మనం చూసినట్లయితే, దావీదు మహారాజు తన జీవితంలో ఎన్నో ఓటమిలలో కానీ ఎన్నో విజయాలలో కానీ యెహోవా దేవుని మీద ఆధారపడేవాడు. తన బిడ్డలను, తన సైన్యాన్ని, తన పిల్లలను, తన ఆస్తిని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు కృంగిపోలా, దావీదు భయపడలా. ఏఫోదును తీసుకొచ్చి దేవుని మీద విచారణ చేశాడు. ప్రభువా, మేము తరమగలమా లేదా అని చెప్పి దేవునితో విచారణ చేసి దేవుడు తరుము అన్నప్పుడు తరిమి పట్టుకున్నాడు. చూడండి, దేవునితో మనం ఉన్నప్పుడు అపజయములో ఉండి కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు మనం విజయాన్ని చూడగలం. దావీదు విజయాన్ని చూచాడు, కృంగిపోలా. ఆ సమయంలో తన సైనికులే రాళ్ళు తీసుకొని దావీదును కొట్టుదాం, దావీదును చంపుదాం అనుకున్నప్పుడు కృంగిపోయి వారిని చూచి భయపడలా దావీదు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను నా దేవుని దగ్గర విచారణ చేస్తాను, నేను నా దేవుని యొద్ద విమర్శ చేసుకుంటాను, మాలో ఏం తప్పిదం జరిగింది దేవుని యొద్ద విమర్శ చేసుకొని దేవుని చిత్తానుసారంగా మేము చేస్తామని చెప్పని దావీదు ఆ రోజు ఏఫోదుని తెప్పించి విచారించినప్పుడు దేవుడు అంటాడు, దావీదు తరుము నీ చేతికి నేను అప్పచెప్తాను. కనుక మన జీవితాలలో కూడా ఓటమి చెందినప్పుడు కృంగుదల చెందకూడదు. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్యన, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రుల మధ్యన ఓటమి పాలైనప్పుడు కృంగిపోకూడదు. దేవుని చిత్తములో నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు విజయాన్ని మనము చూడగలం. అది దావీదు చేశాడు. అక్కడ వీరైతే భయపడి వెనుతిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు పెద్దలు సమకూడి వీరు అనుకున్నది ఏంటంటే, మనలో అవిధేయత ఉన్నదని గ్రహించలేకపోయారు. వీరు మనము దేవుని దృష్టిలో అవిధేయులమయ్యామని గ్రహించలేకపోయారు. మూఢనమ్మకం మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నారు. అనేక సార్లు యుద్ధములలో ఈ ఇశ్రాయేలీయులు ఓడిపోయినప్పుడు ఎప్పుడు శత్రు సమూహానికి అప్పచెప్పాడంటే, దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని మీద అవిధేయత చూపించినప్పుడు వీరిని శత్రు సమూహానికి అప్పచెప్పాడు దేవుడు.
అదేవిధంగా మన జీవితాలలో ఓటమి ఎందుకు వస్తుందంటే దేవుని మీద మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క పనుల ద్వారా దేవునిని దూరం అయిపోతాము. దేవుని నుంచి మనము దూరం అయిపోయి జీవిస్తాము. అప్పుడు దేవుడు మనల్ని ఓటమికి అప్పచెపుతాడు. కనుక మన జీవితాలలో దేవునితో కలిసి నడవగలుగుతున్నామా? దేవునితో కలిసి విమర్శ చేసుకోగలుగుతున్నామా? వీరేం చేస్తున్నారంటే, వీరు పెద్దలుగా కూడి మందసము లేదు కాబట్టి ఓటమి చెందామని ఇది చూస్తే మనము మూఢనమ్మకము మీద ఆధారపడి ఉన్నారు. చాలామంది చూస్తూ ఉంటాం, దేవుని ఆలయముల ముందు పోతూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఇటు అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అంటే అది చాలు మా జీవితంలో అనుకుంటూ ఉంటారు. మూఢనమ్మకం. అనేక మంది క్రైస్తవులు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. మూఢనమ్మకాల మీద ఆధారపడుతూ ఉన్నారు. మూఢనమ్మకాల మీద జీవిస్తూ ఉన్నారు. మూఢనమ్మకంగా మాకు మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు పాస్టర్లు, లేకపోతే మా తల్లులు, మా తండ్రులు ప్రార్థనాపరులు, వారు క్రైస్తవులు, మాకు ఏమీ కాదు అన్న మూఢనమ్మకం మీద జీవిస్తూ ఓటమి పాలు చెందుతూ ఉన్నారు క్రైస్తవులు అనేకులు ఈ మధ్యన. ఈ కాలములలో మనం ఏ విధంగా ఉన్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు కూడి మందసాన్ని తీసుకురావాలనుకున్నారు. ఈ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు వీరు అనుకుని ఉండొచ్చు, అయ్యో ఎరుకో పట్టణం మీద మనం తిరుగుతూ ఉన్నప్పుడు కేకలు వేసాం కదా, అదేవిధంగా మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు కేకలు వేద్దాం. ఈ కేకలను బట్టి మన శత్రు సమూహాన్ని జయించగలం అనుకున్నారు. కావాల వీళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏ కేకలు అంటే ఇవి దేవుడు లేని కేకలు ఇవి. ఆ ఎరుకో పట్టణము చుట్టూ తిరిగినప్పుడు కేకలు వేసినప్పుడు దేవుని యొక్క ప్రభావం వారి మధ్యన ఉన్నది కాబట్టి ఆ కేకలకు విలువ ఉన్నది. ఈనాడు అనేకులు అదే పని చేస్తూ ఉన్నారు. దేవునితో సంబంధము లేకుండా, దేవునితో సహవాసము చేయకుండా, దేవునితో కలిసి జీవించకుండా హల్లెలూయా చెబుతూ ఉంటారు, దేవునికి స్తోత్రం అంటూ ఉంటారు, కానీ వారి క్రియల ద్వారా దేవుని మహిమపరచరు. మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? మన క్రియల ద్వారా మనం దేవుని మహిమపరుస్తూ ఉన్నామా? ఈ ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు సమకూడారు, మూఢనమ్మకం మీద ఆధారపడ్డారు. ఈ కాలములలో కూడా క్రైస్తవులు అనబడుతున్న వారే మూఢ ఆచారాల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక క్రైస్తవ విశ్వాసురాలు, మంచి పేరు మోసిన ప్రార్థనాపరురాలు, ఆ పేరు కలిగిన ఒక స్త్రీ, ఆమె ఇంటిలోంచి బయటికి వచ్చినప్పుడు పిల్లి ఎదురొస్తే ఇంట్లోంచి బయటికి రాదు. ఆమె పిల్లి ఎదురైందంటే మరలా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, మూడు ఆచారాలు. క్రైస్తవులే, పేరుకి క్రైస్తవులు, పేరుకి ప్రార్థనాపరులు, పేరుకి బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ మూడు ఆచారాల మీద జీవిస్తూ ఉంటారు, మూఢ నమ్మకాల మీద జీవిస్తూ ఉంటారు. వివాహం వచ్చినప్పుడు మూడు ఆచారాల మీద జీవిస్తూ ఉంటారు. వివాహంలో తిథులు నక్షత్రాలు చూస్తూ ఉంటారు. చూడండి ఏ విధంగా ఉన్నదో. నా జీవితంలో కూడా నేను ఇప్పటికీ సవాలుకరంగా ఒక విషయం చెప్పగలను. నేను 2000 సంవత్సరంలో నేను ఉద్యోగరీత్యా ఒక గోడౌన్ ఇన్ఛార్జిగా నన్ను వేసినప్పుడు నేను తిథులు నక్షత్రాలు చూడలేదు. మంగళవారం రోజున వెళ్తూ ఉంటే నాతో పనిచేసేవారు అన్నారు, సార్ మీరు మంగళవారం రోజున హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, ఇబ్బంది పడతారు అన్నారు. నేను అన్నా, ఒకటి నేను క్రైస్తవుడను, నాకు ఆలోచన లేదు, నాకు ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి గంట ఒకటేను, దేవుడిచ్చిన సమయాలన్నీ ఒకటేను అని నేను వెళ్ళి మంగళవారం రోజున కూడా నేను ఆ యొక్క ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. నాతో కొంతమంది ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, కానీ వారు మంగళవారం కాబట్టి మా తిథులు నక్షత్రాలు చూసి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పని వారు అదే విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొన్ని దినములైన తర్వాత ఎవరైతే తిథులు నక్షత్రాలు చూచి క్రైస్తవులు అనబడుతున్న వారే వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వారందరూ సస్పెండ్ అయ్యారు కొన్ని విషయాలను బట్టి. కానీ దేవుని కృపను బట్టి నేను ఎప్పుడైతే తిథులు నక్షత్రాల మీద ఆధారపడకుండా నేను వెళ్ళాను, దేవుడు నన్ను ఉన్నతంగా దీవించాడు ఆయన. చూడండి, మూఢనమ్మకాల మీద మనము ఆధారపడకూడదు. వీళ్ళు మూఢనమ్మకాల మీద ఆధారపడ్డారు. మూఢనమ్మకాల మీద ఆధారపడి వీరు ఏం చేస్తున్నారంటే ఆ మందసాన్ని తీసుకొచ్చారు. ఆ మందసం తీసుకొచ్చినప్పుడు కేకలు వినబడుతూ ఉన్నాయి. కేకలు వినబడుతున్నప్పుడు ఫిలిస్తీన్లు భయపడ్డారు మొదట, కానీ తర్వాత వారు యుద్ధము చేయటం ప్రారంభించారు. చూడండి, సమీక్ష చేయటం మంచిదే, పెద్దలు మంచి పనే చేశారు సమీక్ష, కానీ వీరి సమీక్ష
దేవుని చిత్తానుసారంగా ఉన్నదా లేదా అని గ్రహించలేకపోయారు వీరు. దేవుని చిత్తానుసారముగా లేకుండా వారి పెద్దలతోనే వారు ఆలోచించి మానవ చిత్తానుసారముగా వారు చేశారు, కానీ దేవుని చిత్తానుసారముగా వారు చేసినట్టుగా మనము చూడట్లేదు. ఇక్కడ మనము కూడా ప్రతి క్రైస్తవుడు గుర్తించాల్సింది ఏంటంటే, వ్యక్తిగత జీవితంలో విమర్శ చేసుకోవాలి ఓటమి వచ్చినప్పుడు, వ్యక్తిగత జీవితంలో అపజయం వచ్చినప్పుడు విమర్శ చేసుకోవాలి, ప్రభువుని అడగాలి, ప్రభువుతో సంబంధం కలిగి అడగాలి. ప్రభువా, ఎందు నిమిత్తము నా జీవితంలో నేను ఈ అపజయాన్ని చూస్తూ ఉన్నాను, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎందువల్ల నేను ఎదుగుదల చెందలేకపోతున్నాను, ఆత్మీయ జీవితంలో ఈ విధంగా నేను ఎందుకు కృషించిపోతున్నాను, నాకును నీకును మధ్యన ఏమి ఉన్నది ప్రభు అని చెప్పని అడగవలసినది. పోనిచ్చి అడగక ప్రభువు మీద నిష్ఠూరమాడుతూ, ప్రభువు మీద నిష్ఠూరమాడి ప్రభువు నుంచి దూరం అయిపోతున్నారు క్రైస్తవులు అనేకులు. వ్యక్తిగత జీవితంలో సమీక్ష చేసుకోవాలి, వ్యక్తిగత జీవితంలో విమర్శ చేసుకోవాలి. మన జీవితాలలో ఓటమి వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితాలలో విమర్శ చేసుకోవాలి. మనం చేసుకుంటున్నామా విమర్శ? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులను దేశంలో నుంచి తరిమివేయలేదు కాబట్టి అప్పుడప్పుడు వారు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు. మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి అయిష్టమైన దాన్ని మనం తీసి పారవేయాలి. తీసి పారవేయకపోతే మరలా ఆ అవిధేయతే మనల్ని ముందుకు పోనీయకుండా అడ్డుకుంటూ ప్రారంభమవుతుంది. కనుక వ్యక్తిగత జీవితంలో మనం సమీక్ష చేసుకోవాలి క్రైస్తవులుగా. రెండవది, కుటుంబ జీవితముగా కూడి సమీక్ష చేసుకోవాలి. కుటుంబంలో కలిసి విమర్శించుకోవాలి. కుటుంబంలో ఒక నష్టము జరిగినప్పుడు, కుటుంబంలో ఒక అపజయము చూచినప్పుడు, కుటుంబంలో ఒక కష్టం వచ్చినప్పుడు, కుటుంబంలో ఒక వ్యాధి వచ్చినప్పుడు కుటుంబముగా కూర్చొని కుటుంబ యజమానిగా కూర్చోపెట్టి ప్రభువుని అడగాలి, ప్రభువా ఏమి జరిగినది మా కుటుంబ జీవితంలో, ఏ కార్యంలో మేము పక్కకి తొలిగాం, మా జీవితంలో ఏమి జరిగినది విమర్శ చేసుకోవాలి. మనం విమర్శ చేసుకుంటున్నామా? కుటుంబ జీవితంలో కూర్చొని విమర్శ చేసుకుంటున్నామా? కుటుంబంలో కలిసి మనం విమర్శ చేసుకుంటున్నామా? ఎప్పుడైతే మనం విమర్శ చేసుకొని దేవునితో సంబంధము కలిగి జీవిస్తామో అపజయాల నుంచి విజయాన్ని చూస్తాం, వ్యాధుల నుండి స్వస్థతను చూస్తాం, కష్టముల నుండి సుఖములను అనుభవిస్తాం మనం. కనుక మనము కుటుంబముగా కలిసి ప్రభు సన్నిధిలో మనము విమర్శ చేసుకుంటున్నామా? అదేవిధంగా మూడవదిగా సంఘముగా కలిసి విమర్శ చేసుకోవాలి. సంఘ జీవితంలో చూచినప్పుడు ఏది మనలో కొదువై ఉన్నది, సంఘములో ఉద్యమం ఎందుకు రావట్లేదు, సంఘములో నూతన ఆత్మలు ఎందుకు రావట్లేదు, సంఘములో అనేక గ్రామాలలోకి పరిచర్య ఎందుకు పోవట్లేదు అని సంఘ పెద్దలు, సంఘంలో ఉన్నవారు కలిసి విమర్శ చేసుకోవాలి. ఏ విధంగా విమర్శ చేసుకోవాలంటే దేవుని సముఖములో దేవునితో కలిసి విమర్శ చేసుకోవాలి. మనుష్యుల చిత్తానుసారముగా విమర్శ చేసుకుంటే అది అపజయానికే మార్గం చూపిస్తుంది. దేవుని చిత్తానుసారముగా దేవునితో విమర్శ చేసినప్పుడు, దేవుడు బయలుపరిచిన రీతిగా మనం నడుచుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడే విధంగా నడుచుకున్నప్పుడు మనము విజయాన్ని చూడగలం. చూస్తుంటే వీరు ఏమంటున్నారంటే మూఢనమ్మకాల మీద ఆధారపడి ఆ మందసాన్ని తీసుకొచ్చి వారి మధ్యన పెట్టుకున్నారు. మందసాన్ని తీసుకుని పెట్టుకున్నారు. అన్యులు ఏ విధంగా వారి విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు కేకలు వేస్తారు, అదేవిధంగా వీరు అన్య ఆచారముల ప్రకారంగా కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మర్యాదను వీరు ఈ సజీవుడైన దేవుని మందసం ముందు ప్రదర్శిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం మనం. చూడండి ఏ విధంగా ఉందో. అన్య ఆచారములను, అన్యుల యొక్క నడవడికను మనం నడుస్తూ ప్రభువునకు కోపం రేకెత్తే వరంగా మన క్రైస్తవ జీవితం ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఏ విధంగా ఉన్నది మన జీవితం? ఏ విధంగా ఉంది నీ జీవితం? క్రీస్తును కోపం రేపే విధంగా నీ జీవితం ఉన్నదా? అన్యజనుల మర్యాద ప్రకారం అన్యాచారంలో పాల్గొంటూ, అన్యజనుల నడవడికలో నడుస్తూ క్రీస్తును కోపం రేకెత్తే విధంగా ఉన్నదా నీ జీవితం? ఒకసారి పరీక్ష చేసుకో ఈ ఉదయకాల సమయంలో. ఆ విధంగా ఉంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా క్షమించాయి అని అడిగితే ప్రభు క్షమించి ఆయన తన బిడ్డగా చేసుకునేదానికి కృప చూపిస్తాడు. అటువంటి కృప మనకి దేవుడిస్తాడు. వీరేం చేస్తారంటే అన్య మర్యాద ప్రకారంగా కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తూ
కేకలతో ఈ యొక్క మందసాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడైతే ఈ మందసం వచ్చిందో, మందసం వచ్చిన తరువాత, మందసం రాకముందు 4,000 మంది హతులయ్యారు. మందసము పాలెములోకి వీరి దగ్గరికి వచ్చినప్పుడు 30,000 మంది హతులైపోయారు. ఎందువలన? మందసము దేవుని మందసమే కదా, మందసములో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ మందసమే కదా వీరిని ఇంతవరకు నడిపించినది, ఆ మందసమే కదా ఇప్పుడు వారి మధ్యన ఉన్నది. అయితే ఆ మందసం వచ్చిన తర్వాత అధిక సంఖ్యలో హతులయ్యారు. ఎందువలనంటే ఈ ఇశ్రాయేలీల ప్రజలు మందసం మీద మనసు ఉంచారు, కానీ మందసంలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞల వలె నడుచుకోలా. మందసం మీద మనసు ఉంచారు, కానీ మందసములో ఉన్న దైవ ఆజ్ఞలను వీరు హృదయంలో పదిలము చేసుకొని ఆ ఆజ్ఞానుసారంగా నడుచుకోలా. అందుకే బైబిల్ గ్రంథంలో సామెతలు 4:4 అంటారు, నా ఆజ్ఞలను గైకొను ఎడల నువ్వు బ్రతుకుదు అంటాడు. దేవుని ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను గైకొని నడుచుకున్నప్పుడు మనం బ్రతుకుతాం. రాజు అంటున్నాడు, క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క బైబుల్ మన ఇళ్లలో ఉంటూ ఉంది, దేవుని యొక్క పటములు మన ఇళ్లలో ఉంటున్నాయి, దేవుని యొక్క వాక్యములు మన గోడల మీద వేలాడుతూ ఉన్నాయి, దేవుని యొక్క పాటలు మన గృహంలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. దానితో తృప్తి పడిపోతే, దానితో మనం సంతోషిస్తూ జీవిస్తే మనం అపజయాన్ని చూస్తాం. మన జీవితంలోకి ఆ దేవుని బైబిల్లో ఉన్న వాక్యాలు హృదయంలో అన్వయించుకొని ఆ బైబిల్ ప్రకారంగా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకున్నట్లయితే మన జీవితంలో మనం విజయాన్ని చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్క క్రైస్తవుని ఇంటి ముందు స్టార్ ఉంటుంది. ఒక భక్తుడు అంటాడు, ఇంటి పైన స్టార్, ఇంటిలో బార్. ఆ విధంగా క్రైస్తవ జీవితాలు ఉంటూ ఉన్నాయి. ఇంటి మీద స్టార్ ఉంటుంది, ఇంటిలో బార్ ఉంటుంది. ఇది దేవునికి యోగ్యకరమైన జీవితమేనా? ఇది దేవునికి ఇష్టకరమైన జీవితమేనా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన జీవితాలలో పైకి మాత్రం క్రైస్తవులుగా కనబడుతూ ఉన్నాం, పైకి మాత్రం క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ మన జీవితంలో క్రీస్తుని కలిగి జీవిస్తున్నామా? అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు వలె నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట అదే. మీరు నన్ను పోలి నడుచుకోనండి, నా మాటల ప్రకారంగా జీవించండి, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోనండి. ఏ విధంగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి? పేరుకు మాత్రం క్రైస్తవ జీవితాలు జీవిస్తూ ఉన్నాం, పేరుకు మాత్రం క్రైస్తవులు అనబడుతూ ఉన్నాం, సంఘానికి వెళుతూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మన ఆరాధన ఆయనకి యోగ్యకరంగా ఉన్నదా? మన మాటలకు ఆయనకి యోగ్యకరంగా ఉన్నవా? మన పాటలు ఆయనకి యోగ్యకరంగా ఉన్నవా? ఇవన్నీ యోగ్యకరంగా ఉన్నప్పుడు మన జీవితాలలో ఎప్పుడు మనం విజయాన్ని చూస్తూ ఉంటాం. ఈ ఇశ్రాయేలుల ప్రజలు మూఢనమ్మకముతో ఆ మందసాన్ని తీసుకొచ్చి పెట్టారు, కానీ ఆ మందసములో ఉన్న దైవ వాక్యమును వారు హృదయంలో అన్వయించుకొని నడుచుకోలేకపోయారు. కాబట్టి మొదటి కంటే అధిక సంఖ్యలో 30,000 మంది వీరు హతులయ్యారు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ జీవితాలను నాకు సమర్పించండి, నామకార్థపు క్రైస్తవ జీవితం వద్దనే వద్దు అంటున్నాడు దేవుడు, సెలవిస్తూ ఉన్నాడు. నామకార్థపు క్రైస్తవ జీవితం వల్ల ప్రయోజనము లేదు. ఆ నామకార్థపు క్రైస్తవ జీవితం వలన నీకు, నీ కుటుంబానికి శాపం వస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనకు ఆశీర్వాదం కావాలా? మనకు దీవెన కావాలా? దీవెన కావాలంటే మందసములో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవిద్దాం. దేవుడిచ్చిన బైబుల్ వాక్య ప్రకారంగా మన హృదయాన్ని దేవునికి అర్పించుకుందాం. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో చేరినప్పుడు సహాయపు రాయి మీద ఉన్నాం అనుకుంటున్నారు, కానీ సహాయం వీరికి దొరకలేదు. ఎందుకంటే వీరిలో విధేయత ఉన్నది కాబట్టి సహాయం దొరకలేదు. అయ్యో, సహాయపు రాయి పని చేయట్లేదని చెప్పని మందసాన్ని మూఢనమ్మకంగా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ మందసం వలన ప్రయోజనం లేదు. వీళ్ళు గ్రహించలేకపోయారు మందసములో ఉన్నటువంటి ఆజ్ఞను మనం తీసుకోవాలని. ఆ మందసం వచ్చిన తర్వాత కూడా ఏలీ కుమారులిద్దరు హతులైపోయారు. ఏలీ చనిపోయాడు.
ఏలి యొక్క కోడలు చనిపోయింది. ఆ చనిపోయే ముందు ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, ఇశ్రాయేలీయుల నుంచి చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనము చివరి భాగం చదువుకుందాం. ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది. మందసము ఉన్నప్పటికీ వీరు మందసములో ఉన్నటువంటి ప్రభావాన్ని పొందిపుచ్చుకోలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు మందసము ఉన్నప్పటికీ వీరు ఆ మందసములో ఉన్న ప్రభావాన్ని వారి హృదయంలో తీసుకోలేకపోయారు. ఆ మందసములో ఉన్న ఆజ్ఞలను గైకొని నడుచుకోలేకపోయారు. కాబట్టి ఆ ప్రభావము వీళ్ళలో లేకుండా పోయినది. మనలో క్రీస్తు ప్రభావం ఉండాలంటే, మనలో క్రీస్తు మహిమ ఉండాలంటే, మనలో క్రీస్తు ప్రభువుని చూపించాలంటే క్రీస్తు వలె మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు వలె నడుచుకుంటామో అప్పుడు మనము దేవునికి మహిమకరంగా జీవించగలం. మనకు అపజయమే రాదు. ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసినట్లయితే మన చుట్టూ కరోనా వైరస్ మధ్యలో మనం ఉన్నాం. మనకు అపాయం రాకూడదంటే క్రైస్తవులు అనబడుతున్న మనము ప్రభువును కలిగి జీవించి ప్రభు మాట ప్రకారం నడుచుకున్నట్లయితే ఈ వైరస్ ప్రభావం కూడా మనల్ని దరిచేరదు. ఈ వైరస్ ప్రభావం కూడా మన దరిచాపులో చేరదు. కనుక మన జీవితాలలో క్రీస్తు ప్రభువును కలిగి జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు ప్రభువును కలిగి జీవించి ప్రార్థించి, ప్రభువా మా దేశం మీదకి, ప్రపంచం మీదకి శాపం వచ్చిందయ్యా, క్రైస్తవులు అనబడుతున్న మా అవిధేయతను బట్టే ఈ శాపం వచ్చిందయ్యా, క్రైస్తవ దేశాలలో నీ యొక్క ఆలయాలను విగ్రహాలకు నిలిపినందువలన ఆ శాపమే ఈ ప్రభావం చూపిస్తుందని క్రైస్తవులు అనబడుతున్న వారు పశ్చాత్తాపడితే వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. వారి ప్రార్థనను ఆలకించి ఈ శాపం అనే ఈ వైరస్ను తొలగిస్తాడు దేవుడు. దేవునికి అవిధేయులుగా జీవించినప్పుడే ఓటమిని చూస్తూ ఉన్నారు వీరు. మనము కూడా అవిధేయులుగా జీవించడం బట్టే ఈ వైరస్ మన దేశం మీదకి, ప్రపంచం మీదకి తాండవిస్తూ ఉంది. ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎక్కడ మనం అవిధేయులైపోయాం, ఎక్కడ మనం తప్పిపోయాం, ఎక్కడ దేవుని నుండి దూరం అయిపోయామో ఒక్కసారి మనం పరీక్ష చేసుకున్నట్లయితే ప్రభువు మనల్ని దీవిస్తాడు. ఆయనలో మనం నడిచినట్లయితే విజయాన్ని మనం చూడగలం. ఆయనతో మనము జీవించినట్లయితే మందసమును చూడక మందసములో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం నడిచినట్లయితే, అవి మన హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారం జీవించినట్లయితే మన జీవితాలలో ఎన్నటికీ ఓటమి చూడం. మనం విజయ పదంలో ముందుకు జరుగుతుంది, విజయ పదంలో ముందుకు సాగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఈ భయంకరమైన పరిస్థితులలో కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఏ వైరస్ కూడా మమ్మల్ని దరిచేరకుండా కాపాడుతున్న నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ వాక్యం విన్న వారిని తండ్రి నాయనా, వారి హృదయంలో ఈ వాక్యం ఫలించి 100 60 30 ఫలించి నీవుని వెంబడించే కృపను వారికి అనుగ్రహించు ప్రభా నాయన. ప్రభా, ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించు ప్రభా. ఈ వాక్యానికి ముద్ర వేయం ప్రభా నాయన. ఏ హృదయం అయితే తండ్రి వేదనతో ఉన్నదో ఆ హృదయాన్ని ఒక్కసారి దర్శించు ప్రభా నాయన. ఏ కుటుంబం అయితే కష్టములో ఉన్నదో, ఏ కుటుంబం అయితే ఇబ్బందులలో ఉన్నదో వారి కష్టములను ఇబ్బందులను తొలగించి వారికి సంతోష జీవితాన్ని అనుగ్రహించు ప్రభు నాయన. ఎవరైతే వ్యాధులతో తండ్రి కృంగి ఉన్నారో వారి వ్యాధులను ఈ నామములో బంధిస్తున్నాం ప్రభా తండ్రి. ఎవరైతే సాతాను సమూహములతో తండ్రి పట్టబడి వేదన చెందుతూ ఉన్నారో ఆ కుటుంబాలను, ఆ వ్యక్తులను ఈ నామములో తండ్రి సాతాను శక్తులను బంధిస్తున్నాం తండ్రి నాయన. మీరే కావలసిన ఆరోగ్యం వారికి దయచేయండి నాయన. ముఖ్యంగా రక్షణ లేని వారు రక్షించబడే భాగ్యం దయచే ప్రభు. లోకం భయంకరంగా ఉన్నది ప్రభు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం చేర్చుకున్న తండ్రి. ఇక ముందుకు మమ్మల్ని కాపాడుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనికి సహవాసము సదాకాలం మనతో నుండి ఆయన బిడ్డలుగా జీవించే కృపను మనందరికీ అనుగ్రహించి ఈ అపాయకరమైన దినములలో ఆయన కాపుదల కింద మనల్ని ఉంచునుగాక. ఆమేన్. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉండేలా మా ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 99
48846 మరియు మా ల్యాండ్ నంబర్ 08626241001. ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.